ఇప్పుడు ఒకే డేలో సేమ్ కంటెంట్ లో సేమ్ టైమింగ్ లో 2 vlogs. ఎందుకంటే మన సీరియల్ వాళ్ళు మాత్రం ఒకే డేలో 2 సీరియల్ షూటింగ్ చేస్తున్నారు. 3-4 కెమెరాస్ పెట్టుకొని ఒకే సీరియల్ ని చేస్తున్నారు, చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. సో ఒకే డేలో ఎన్నో చేస్తున్నప్పుడు మేము కూడా ఒకే టైంలో 2 vlogs తీసుకోవాలి అని ఈ సైడ్ మాట్లాడితే దీపికా ఛానల్, ఇక్కడ ఈ సైడ్ మాట్లాడితే హమిదా ఛానల్. ఇల్లు చూడు ఎట్లా కనిపిస్తుంది. ఏ ప్లేస్ లో పెట్టు అప్పుడే వస్తుంది. లేదు, ఏ ప్లేస్ లో ఉంటేనే డిటెక్ట్ చేస్తా. చంద్రముఖి దగ్గర పెడదాం. చంద్రముఖి అమ్మ బాబోయ్, నిజంగా వస్తే మనం ఏం చేద్దాం? అలాగే రన్నింగ్ వచ్చింది వచ్చింది వచ్చింది. డిటెక్టెడ్. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ అక్కడ ఏంటది మనకు కనిపించట్లా. వైట్ వైట్ ఉంది కదా. వచ్చిండా సైంటిస్ట్? అది డిజైన్ రా కాదే, వచ్చింది, డిటెక్ట్ చేసింది అది. చూడు నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఇంట్రో తీసుకో. 2 vlogs మేము గోస్ట్ వ్లాగ్ చేస్తున్నాము. వెల్కమ్ టు దీపికా. వచ్చింది వచ్చింది. వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించా. వాట్ ఈస్ యువర్ నేమ్? What is your name? इधर लगा थोड़ा आगे जा. उसका कैमरा पूरा कवर. Receiving a response. ఏంటి నేమ్ ఏంటి? అమ్మ బాబోయ్. Most people know me as a Betsy. Betsy అంట. సో బెట్సీ అని చెప్తాను, అడుగు. ఇప్పుడు హమీదా యూట్యూబ్. Are you male or female? మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్తుంది. ఇది మేల్ కాదు, ఫీమేల్ కాదు, నేను అది అని చెప్తుంది. ఇప్పుడు చీటింగ్ करता है तू, చీటింగ్ 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 करता है तू. లేడీ అంట. Are you a good evil or bad? She's a good or bad? I'm a good girl anta. I'm a very good girl. Tell me your teacher, my dear dada. How did you die? Amma baboy. Anta story rashindi. I had a heart issue from the day I was born. Finally caught up with me, I guess. ఇప్పుడు దయ్యంని పిలుస్తాం. Exactly నీ బ్యాగ్. Exactly నీ బ్యాగ్. వచ్చేసా. సరస్సుకు రారా. చెప్పింది ఏంటంటే గోస్ట్. నేను చెప్తాను ఏమైంది నీకు. ఫస్ట్ ఏం ఫీల్ అయ్యావు చెప్పు. ఇప్పుడు ఫస్ట్ ఒక లోగా ఫీల్ అయింది. ఎప్పటి నుంచి? మార్నింగ్ ఈ రూమ్ కి వచ్చినప్పటి నుంచి. తర్వాత నాకు బాడీ పెయిన్ వచ్చింది. హమిదా కూడా సేమ్ అలాగే చెప్పింది కదా. తర్వాత నేను లొకేషన్ లో ఎప్పుడు పడుకోను అనమాట. ఈ రోజు హమిదా పడుకొని నిద్రపోయింది. ఒక 20 minutes నిద్ర కూడా పోయింది. పక్కన ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కూడా డిస్టర్బ్ చెయ్యొద్దు, ఇక్కడ నాకు నిద్ర వస్తుంది అని చెప్పింది. సో ఇప్పుడు మేము దయ్యం ఉంది అని ఇక్కడ డిటెక్ట్ చేసాము. తను నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పింది. మాకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు అనిపించింది. నాకు ఏంటంటే నెగటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంటే నాకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. ఆ వైబ్రేషన్ నాకు తెలుస్తుంది. ఫుల్ బాడీ హెవీగా అనిపిస్తుంది. Food is mending, it's too hot, chavanta coating. సెట్టింగ్ ఎందుకంటే గోస్ట్ దీంట్లో డిటెక్ట్ చేయడం వల్ల. ఈ యాప్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ ఒక 4-5 years అయిపోయింది. 5 years నుంచి ఈ యాప్ ఉంది నా ఫోన్లో. అప్పటి నుంచి నేను 2-3 times ఇంతకు ముందు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో కూడా ఈ యాప్ తో డిటెక్ట్ చేసిన తర్వాతనే ఆ ఇల్లు నేను ఖాళీ చేసేసాను.
నిజంగా ఆ ఇంట్లో నిజంగా ఫీల్ అయ్యేదిరా. మాకు గార్డెన్ ఉండేది, విల్లా యాక్చువల్గా. ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కదా, అది విల్లా, 3 floors విల్లా ఉండేది. బయట గార్డెన్ ఉండేది అనమాట. ఆ గార్డెన్ లో కిందకి వెళ్ళి మేమిద్దరం వెళ్ళాము. ఎప్పుడైనా ఫోటో షూట్ చేయాలంటే పెద్ద లాన్ ఏరియా, చూడ అవన్నీ ఉండేది. కిందకి వెళ్ళి ఫోటో షూట్ చేసుకుని పైకి వస్తే అంతే, నెక్స్ట్ డే లేయడానికి కూడా రాదు, అలా అయిపోతుంది అనమాట. ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి నా దగ్గర యాప్ ఉండే ముందు నుంచి. సరే ఒకసారి చూద్దామా అని చెప్పేసి, ఎందుకంటే మనం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. ఇక్కడంటే మన షూటింగ్ లొకేషన్ చేస్తాము, ఉన్నా కూడా మనం వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం లేదు. ఆ ఇంట్లోనే ఉండి దయ్యాలు దొరికింది అనుకో భయం వేస్తుంది కదా అని చెప్పి అయినా ధైర్యం చేసి వెతికితే అదేం చెప్పిందంటే, ఇక్కడ నేను ఉన్నాను 20 years నుంచి ఉన్నాను అని చెప్పి చెప్పింది అనమాట. అది వేరే లాంగ్వేజ్ లో వస్తుంది, ఆ లాంగ్వేజ్ తో ట్రాన్స్లేట్ అయిపోయి వచ్చింది అనమాట. సో అప్పుడు దాని తర్వాత సో ఇలాగే మేము ఇక్కడ కూడా వెతికాము. గోస్ట్ డిటెక్టర్ అని, అదే ఆ సేమ్ హమీద చెప్పిన యాప్ తననే ఐడియా ఇచ్చింది. సో తను డిటెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టాక ఫస్ట్ టైం 100% వచ్చింది, 99% వచ్చింది. ఫస్ట్ గోస్ట్ ఉంది అని చూపిస్తుంది. తర్వాత నేను చెప్పాను ఈ ఫోటోలో ఏదో ఉంది అని. ఆ ఫోటో డేంజర్ గా ఉంది. అవును, ఫోటో ఒకటి రియల్ గానే చెప్తున్నాము. ఈ రూమ్ లో ఉంది, చూస్తారా మీరు? చూడండి, ఇది నాది గోస్ట్. సార్ సీన్ చెప్పమన్నారు, తర్వాత మనం ఇదరా బ్రో, దోనో కొలే దయ్యం ఉంది కానీ నా దగ్గర దేవుడు ఉంది. బట్ దయ్యం కాబట్టి నేను భయపడను. ఇప్పుడు వరకు అది మనం చూసిన తర్వాత ఏమేమి జరిగాయి చెప్పు. కరెంట్ ఒకటి పోయింది, కరెంట్ పోయింది. తర్వాత స్క్రీన్ కింద కర్టెన్ పడిపోయింది, కర్టెన్ పడిపోయింది. తర్వాత మాకు ఇంకా డల్నెస్ వచ్చింది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? స్కాన్ చేసి తన నేమ్ బెట్సీ అని చెప్తే 96% ఉంటది అని చూపిస్తుంది. తనతో మాట్లాడతారని అడుగుతుంది. We want to communicate with the spirit అని అడుగుతుంది. She will ask if you want to help me. తనకి హార్ట్ ఇష్యూ వల్లనే చచ్చిపోయిందా? హాట్ కాదు, హార్ట్ ఇష్యూనే చెప్తున్నా. హార్ట్ ఇష్యూ వల్లనే చచ్చిపోయిందమ్మా. నేనేమనుకున్నానంటే హార్ట్ చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది అని చచ్చిపోయిందా. తనకి ఎవరు హెల్ప్ చేయకుండా, హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా, సర్జరీ కూడా అదన్నీ మనమే అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో అది ఇప్పుడు ఏం అడుగుతుంది అంటే, నేను హమీద లోపల వెళ్తున్నాను, కొన్నిసేపు నేను బతకాలి, ప్రపంచంని చూడాలి అని చెప్తుంది. ఓకే బెట్సీ, నువ్వు వెళ్ళొచ్చు హమీద లోపల. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది? బెట్సీతో మేము చల్లతో మాట్లాడాలి అని బెట్సీని నేను దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు బెట్సీతో ఎంకరేజ్ అయిపోతున్నాము. ఏ బెట్సీ, ఏ ప్రాబ్లం నీకు? మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు మమ్మల్ని? ఇక్కడ ప్రశాంతంగా ఎదురు పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హమీద నీకు ఒకటి తెలుసా? నువ్వు చంద్రముఖి మూవీ చూసావు కదా, చంద్రముఖి మూవీ, దాంట్లో ఏమైంది? చంద్రముఖి మూవీలో ఆ గంగ చంద్రముఖి రూమ్ కి వెళ్ళాక చంద్రముఖి లాగానే గుర్క ఉండు, ఎందుకు ఇలా చేస్తున్నావు? కొన్నిసేపు నీకు ఈ గురించి చాలా చెప్పాలి ఇక్కడ. సో ఏమైందంటే బెట్సీలో
చంద్రముఖి మూవీలో లోపల గంగ చంద్రముఖి రూమ్ కి వెళ్ళాక చంద్రముఖి లాగానే నిలుస్తుంది, చంద్రముఖి లాగే తన అనుకుంటది, చంద్రముఖి లాగానే అయిపోతుంది. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. కళ్ళు కూడా తెరవడానికి బెట్సీ నాకు అలో చేయట్లేదు, చాలా చేస్తుంది. సో ఇదే మా బెట్సీ. ఒకటి చూసావా హమీద, ఈ బెట్సీ చాలా ఓవర్ చేస్తుంది. చూడడానికి ఏమో పల్లెటూరు అమ్మాయి లాగా ఉంది, కానీ నేమ్ మాత్రం బెట్సీ జెస్సీ అని పెట్టుకుంటది. నల్ల కనకాంబరం ఫ్లవర్ పెట్టుకొని కోపం వచ్చి నన్ను ముట్టుతుంది. కనకాంబరం ఫ్లవర్ పెట్టుకొని పట్టు చీర కట్టుకొని చెయ్యి అంతా గాజులు వేసుకొని నేమ్ మొత్తం బెట్సీ జెస్సీ పస్సి అని పల్లెటూరు అమ్మాయి లాగా. రాకమ్మా అలా ఇలా ఏమైనా పెట్టాలి కదా. అది పాట పడతాం సరసుకు రారా సరసుకు రారా. వచ్చాను తెలుసా 1936 లో అప్పుడు పుట్ట కూడా లేదు. అప్పుడే థామస్ నువ్వే హస్బెండ్ థామస్ నువ్వే. ఇప్పుడు ఓవర్ అయిపోయింది. ఇంకా ఈ రూమ్ లో అయితే మనకు ఉండబుద్ధి కావట్లేదు. మేము వేరే రూమ్ కి వెళ్ళిపోతాం అన్నమాట. చాలా డల్ అయిపోతుంది బాడీ. నిద్ర కూడా వస్తుంది, ఫుల్ నిద్ర వస్తుంది కదా. నిద్ర కూడా కాదు, అది ఒక టైప్ ఆఫ్ డ్రౌజీగా ఉంది అన్నమాట. చాలా డల్ గా అనిపిస్తుంది. అందుకనే పక్కన వేరే రూమ్ ఉంది, అక్కడ పోతున్నాం అన్నమాట. సరే అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బాయ్ బాయ్. నేను దీనికోసం వెయిట్ చేస్తాను. సో మేము ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్కి వచ్చామన్నమాట. సో దాని తర్వాత షూట్ చేస్తూ ఉన్నాను. నేను ఇంత డల్గా ఎందుకు ఉన్నానంటే చెప్పుడు. సో హమీదాకి వచ్చేసి 2 times హెడ్ లో పడింది, లైట్స్ పడింది, రాడ్ పడింది. సో మేము మార్నింగే మాట్లాడుకుంటాము మంచిగా, కిడ్డింగ్ చేసుకొని బెట్సీ గురించి మాట్లాడుకున్నాం కదా. సో తనునే వచ్చి ఇలా చేస్తుంది ఏమో అని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు దాకా అలా ఏం అవ్వలేదు. పాపం తనకి ఫుల్ ఇక్కడ పడిపోయింది. నాకు ఎప్పుడైనా నెగటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంది, నేను ఏదైనా మాట్లాడాను, రియాక్ట్ అయ్యాను ఎప్పుడైనా. ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది ఇలా. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు నేను అప్పుడు చాలా ఫీల్ అయితే అప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది. సో ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా షూటింగ్ లొకేషన్లో నా మీద ఇలా రాడ్ పడింది. ఒక్కసారి పడిపోయింది, మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ టైం పడింది, మళ్ళీ సెకండ్ టైం కూడా పడింది అలానే. సో తర్వాత తను ఏదో చదువుకొని హిస్టరీ లాగా ఏదో తీర్చుకునేది. ఇప్పుడు ఓకే, బట్ నిజంగానే ఏమో ఉంది అనుకుంటాము. దాని వల్లనే ఇలా జరిగింది అని. చేతిలో కూడా ఇక్కడ తగిలింది అనమాట. తెల్లగా ఉండడం వల్ల కనిపించటం లేదు. సో అవన్నీ షూట్ జరుగుతున్నప్పుడే జరిగింది కాబట్టి వీడియో తీయడానికి మాకు కుదరలేదు. సో ఇది ఒక్కసారి అప్డేట్ ఇద్దాం. మేమేదో ఫన్గా, జోక్గా, కామెడీగా చేస్తున్నాము, అక్కడ మాకు అనిపించింది అని చేసాము.
ఇలా హ్యాపీగా అక్కడ ఉండేదాకా మనం హ్యాపీగా ఏదో అది నేను అప్పుడు ఉన్నప్పుడే దీపికకి కూడా చెప్పాను ఇలా ఫీల్ అవుతుంది కదా అన్నట్టు. డెఫినెట్ గా ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఈ రోజు జరుగుతుంది అని కూడా చెప్పాను. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే నాకు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో తనకి ఆల్రెడీ నేను చెప్పాను. సో అప్పటికి అయినా మనం సరదాగా ఉండే తను ఇక్కడ వచ్చి ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది మేబీ ఖచ్చితంగా అయి ఉంటుంది అని చెప్పి. సో అందరికి లొకేషన్ లో కూడా చెప్పాము. అతని గురించి ఇప్పుడు వెచ్చి గురించి మాట్లాడడానికే భయంగా ఉంది. సో మీరు అందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారా, భయపడ్డారా, ఏమయ్యారు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. హమితా కార్టూన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీ అందరికి మా ముద్దులు. మీ అందరికి మా ముద్దులు.